ప్రముఖ దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగిరెడ్డి సుధాకర రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమౌళి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భక్త జనాల వద్ద క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. హనుమంతుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని వారు అభివర్ణించారు. భావస్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అది ఇతరుల ధార్మిక భావాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని పొంగులెట్టి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా గౌరవనీయత పొందిన దర్శకుడిగా రాజమౌళి సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సందర్భ వ్యాఖ్యలు మరింత వివాదాలకు దారితీస్తాయి. అందుకే వెంటనే క్షమాపణ చెప్పాలి అని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హనుమంతుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అసందర్భం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన అనేక సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, ఆనాడు ప్రభాస్ గారితో పాత్రలో శివలింగం చూపించిన విధానం, అన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఒకవైపు తన కుటుంబ సభ్యులకి నమ్మకం ఉందని తను ఒక రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడినటువంటి విధానం బాగలేదు. దానికి పైన క్లారిటీ ఇచ్చి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుందనేది ఆ సూచన. ఇది రాజ్యాంగంలో ఎవరి భావస్వేచ్ఛ ఉన్నప్పటికీ కానీ కొంతమంది మనోభావాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే హక్కు కూడా ఎవరికి లేదు. చట్టపరంగా దానికి అనేక చర్యలు కూడా కార్యక్రమాలు పరిశీలించవలసిన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు అంత పబ్లిసిటీ ఉండి అంత ప్రాముఖ్యత సంతరించుకునే వ్యక్తి, ఇంతమంది కోట్ల మంది అభిమానించి నమ్మకం ఉన్నటువంటి భగవాన్ హనుమంతుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు నాకు ఏ రకంగా చూసినా అసందర్భంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్.